'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగినటువంటి తొక్కిసలాట ఒక తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, యావత్ దేశాన్నే కదిలించింది. 'పుష్ప 2' సినిమాకి ఎంత క్రేజొచ్చిందో, ఆ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కూడా అంతే క్రేజొచ్చింది. అయితే సినిమా తెచ్చినటువంటి క్రేజ్ కంటే కేసులు, పోలీసులు, కోర్టులంటూ అల్లు అర్జున్ బాగా పాపులర్ అయ్యారు. సంధ్య థియేటర్‌లో 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ అక్కడికొచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో భారీగా జనం రావడం, తొక్కిసలాట జరగడంతో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈ దుర్ఘటన ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. తొక్కిసలాటకి బన్నీయే కారణం అంటూ పోలీసులు అతని మీద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా అరెస్ట్ చేసి ఒకరోజు చెంచల్గూడ జైలుకి పంపించారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. జైలుకి వెళ్ళొచ్చినటువంటి బన్నీని వరుసగా సినిమా స్టార్లంతా కలిసి పరామర్శించారు. టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అంతా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. దీంతో ఈ వ్యవహారం మీద సోషల్ మీడియాలో కూడా జోరుగా ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ ఎంతలా జరిగిందంటే తెలంగాణ సీఎం వరకు వెళ్ళింది. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహారాన్ని, తీరుని స్వయంగా సీఎం విమర్శలు గుప్పించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓవర్ యాక్షన్ చేశాడు అల్లు అర్జున్ అనే ఆరోపణలొచ్చాయి. తన తప్పు ఏం లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. థియేటర్‌లో ఉన్నప్పుడు తనకు రేవతి మృతి చెందిన వార్త కూడా తెలీదని చెప్పుకొచ్చారు. అయితే బన్నీ వ్యవహారం మీద అటు పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. అల్లు అర్జున్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు సంధ్య థియేటర్‌లో ఏమైందన్న విషయానికి సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలు చేసి మరీ విడుదల చేశారు. దీంతో ఈ వ్యవహారం బన్నీ చుట్టూ మరింత ఉచ్చులా బిగించేలా చేసింది. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా జైలుకి వెళ్లి మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యాడు అల్లు అర్జున్. 14 రోజుల పాటు రిమాండ్ విధించినా కూడా బెయిల్ దొరకడంతో బయటపడ్డాడు. ఇప్పుడు ఇదే కేసులో అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అయితే బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు ముగించినటువంటి కోర్టు తీర్పుని జనవరి 3కి వాయిదా వేసింది. దీంతో జనవరి 3 శుక్రవారం ఈ రోజు అల్లు అర్జున్ వ్యవహారంలో ఎలాంటి తీర్పు వస్తుంది? అల్లు అర్జున్ యొక్క బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయా అనేటువంటి మాట వినిపిస్తుంది. ఏం జరగబోతుంది? బెయిల్ రద్దవబోతుందా? బెయిల్ మీదే ఉంటాడా అనేది మీరు కామెంట్ చేయండి.